రెండుకు ఒకటి అప్పిస్తే ఎంత 3 అవుతుంది. ఆయన 12 అని చెప్తున్నాడు. సార్ తాను కూడా వదిలేనా 3లో నుంచి ఒకటి అప్పు తీసుకున్నాం కాబట్టి 12 అవుతుంది. 12లో నుంచి 9 పోతే ఎంత 3. ఇంకేడ ఒకటి అప్పు ఇచ్చేసినాం కాబట్టి 2 ఉంటుంది. 2లో నుంచి 9 పోదు కాబట్టి 4 దగ్గర నుంచి అప్పు తీసుకోమన్నాడు. అంతే కదా? ఏంటంతే? ముందు మనం 2కి అప్పిచ్చుండా వాడి దగ్గర తిరిగి తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక 10 రూపాయలు అప్పుగా ఇయ్యేమే. ఇప్పుడు నువ్వు అప్పుగా ఇచ్చిన 10 రూపాయలు నన్ను అడిగి తీసుకుంటావా పక్కన అడిగి తీసుకుంటావా? లెక్కలు నేర్పిస్తారంట లెక్కలు చాలు కానీ పాయా. నిన్ను కుక్కడు కుట్టినట్టు కదరా, గాడిదలు కుట్టినట్టు కొట్టాలా? అప్పుడు నీ చిన్న కొడుకు ఏమైనా ఇచ్చింది అనుకునేవా? వాడిని కూడా తెలుగు సార్ కాకిని కొట్టినట్టు కొట్టాడు.